వ్యభిచారపు తలంపులతో పట్టుబడ్డారేమో. వారి మనసులోనే జరగకూడనేటువంటి విషయాలు జరుగుతున్నాయేమో. ఇంకొంతమంది తెగించి ఆ వ్యభిచారంలో బ్రతుకుతున్నావేమో. సహోదరి సహోదరుడా, ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నావేమో, కానీ దేవుడికి తెలుసు కదా. త్రాగుడుకు బానిస అయ్యావేమో, గాంజాయికి, సిగరెట్కి, సినిమాలకి, చూడకూడని విషయాలు పుస్తకాల్లో చూస్తున్నావేమో, చూడకూడని విషయాలు సెల్ ఫోన్లో చూస్తున్నావేమో. రహస్యంగా అందరూ పడుకున్నప్పుడు, ఎవరు లేనప్పుడు తలుపు వేసుకొని, కిటికీ వేసుకొని, లేదా దుప్పటి కప్పుకొని చూస్తున్నావేమో. ఈరోజు ప్రభు సన్నిధిలో మొరపెడదామా? ఆయన ఎద్దుకు వచ్చిన వారిని ఆయన ఎన్నడూ త్రోసివేయడు. ప్రియులారా, ఆయన ఎన్నడూ త్రోసివేయడు. ప్రభుతో మాట్లాడదామా? ప్రభుతో అడుగుదామా? అయ్యా నన్ను క్షమించయ్యా. అలాంటి పనులు చేస్తున్నప్పుడెల్లా కూడా ఆయన గాయాలను రేపుతున్నాం కదా. ప్రభుతో మాట్లాడదామా? అయ్యా నన్ను క్షమించయ్యా, మరొక్కసారి నీ రక్తంలో కడుగు. సహోదరి సహోదరుడా, పరీక్ష చేసుకుందామా? కన్నీరు బోనిద్దాం. తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందుతాడు. అడుగుతావా? నువ్వు అడిగి చూడు. దేవుడు తన ఆత్మ చేత నింపి ఎక్కడ పడిపోతున్నావో దాని మీద నీకు విజయాన్ని ఇస్తాడు. ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టుగా యోధులను లేపుతున్నాడు, యోధురాలను లేపుతున్నాడు దేవుడు. ఇక్కడ నాన్న టేక్ ఈ మైనర్, ఈ మైనర్, ఈ మైనర్. మాట్లాడదామా? ప్రియులారా, దేవుడు దర్శించే సమయాలండి కూడికలను. మన భౌతికంగా మాత్రమే కాదు, అంతరంగంలో కార్యాలు జరిగిస్తున్నాడు దేవుడు. అందరి ముందు బాగానే ఉండొచ్చు, తెల్లబట్టలు వేసుకొని ఉండొచ్చు నేను, కానీ రహస్యంగా నేనేమై ఉన్నానో అదే నేను ఒరిజినల్. ఒక భక్తుడు అంటాడు, అందరి ముందు నువ్వేమై ఉన్నావో నిజానికి నువ్వు కాదయ్యా. ఎవరు లేనప్పుడు ఏమై ఉన్నావో అదే నువ్వు, అదే నువ్వు. నీ ఆలోచనలు, నీ చూపులు, నీ నడకలు, నీ క్రియలు, నీ తలంపులు, నీ చేష్టలు, నీ నోటి మాటలు, గయ్యాలితనము, మొండితనము, త్రాగుడు, వ్యభిచారపు తలంపులు, ఆలోచనలు, కోపాలు, ద్వేషాలు, పగలు, పట్టింపులు, అవి మనల్ని చంపకముందే ప్రభు పాదాలు పెట్టుకుందాం. దేవా, వీటిని ప్రేమిస్తున్నానయ్యా, అవి కాదు, నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నీవే నన్ను మొదటగా ప్రేమించావయ్యా. నీ ప్రాణము కన్నా ఎక్కువగా ప్రేమించావయ్యా నన్ను. నిన్నెంతగా బాధ పెడుతున్నాను, నన్ను క్షమించయ్యా. ప్రియులారా, భార్య భర్తల మధ్యలో సమస్యలు ఉండొచ్చు. ఈగోతో, గర్వముతో నీ తప్పు, నీ తప్పు అంటుండొచ్చు. నీకు తెలుసు నీ తప్పు అని. క్షమాపణ అడగడానికి సిద్ధపడు. అడుగుదామా ప్రభుతో? అయ్యా, ఈ కూటములకు నడిపించావు, నేను మారాలయ్యా, నన్ను మార్చు ప్రభు, నన్ను మార్చయ్యా. ఇలాగే వెళ్ళొద్దయ్యా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, శేష జీవితం ఎంతో తెలియదు. లార్డ్, రివైవల్ లార్డ్, నన్ను రగిలించయ్యా, నన్ను మండించయ్యా. అయ్యా, నా జీవితాన్ని సవరించయ్యా. నీ కొరకు సాక్షిగా నిలబడడానికి సాయం చేయి. యథార్థంగా చెప్దాం, అయ్యా ఓడిపోతున్నానయ్యా. నేను ఎలా ఉండేదాన్నయ్యా, ఎలా అయిపోయాను. ఒకప్పుడు నీ కొరకు తీవ్రత ఉండేది, ఒకప్పుడు నీ కొరకు నీ ప్రేమని ఇతరులకు చెప్పకుండా ఉండేదాన్ని కాదు. అయ్యా, మెల్లిమెల్లిగా చల్లారిపోతున్నానయ్యా. అయ్యా, ఒకప్పుడు నా చేతిలో బైబిల్ ఉండేది, ఇప్పుడు ఎప్పుడు సెల్ ఫోన్ వచ్చిందయ్యా. ఒకప్పుడు మోకాళ్ళ మీద ఉండేదాన్ని, ఇప్పుడు ముచ్చట్లకు అలవాటు పడ్డానయ్యా. అయ్యా, మారిపోతున్నానయ్యా, నన్ను మార్చు.
అడుగుదామా ప్రభుతో? అడుగుదామా? లార్డ్ చేంజ్ మీ లార్డ్, నన్ను మార్చు ప్రభు, నన్ను మార్చయ్యా, నువ్వు నన్ను దాటిపోవద్దు, నన్ను తాకయ్యా, నన్ను తాకయ్యా అయ్యా, నన్ను తాకయ్యా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. అయ్యా నీ పాదాల దగ్గరకు వస్తున్నానయ్యా. ఆయన వద్దకు వచ్చిన వారిని ఆయన ఎన్నడూ త్రోసివేయడు. మన పాపములను మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరుస్తాడు. ఆయన వాగ్దానాన్ని నమ్ము. నువ్వు యథార్థంగా మొరపెట్టావు కదా, ఆయన ఇంకా యథార్థవంతుడు మనల్ని క్షమించడంలో. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం చెల్లిద్దామా? రెండు చేతులెత్తి. దేవుడు మనల్ని క్షమించాడు ప్రియులారా, క్షమించాడు. తిరిగి నూతన కార్యము మొదలు పెట్టాడు. ఆయన బలహీనులను బలవంతులుగా చేయబోతున్నాడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయి దేవుడు కదా. సమస్త మహిమ అయ్యా నీకే, నీకేనయ్యా, నీకేనయ్యా. నీ జీవితంలో ఒకవేళ ఎవరినైనా నువ్వు క్షమించలేని స్థితి ఉంటే, కోపం ఉంటే, ఈరోజు వారిని క్షమించే యేసు నామమున మీరు అడగొచ్చు, అయ్యా ఎందుకు క్షమించాలయ్యా ఆ వ్యక్తిని? నేను నన్ను ఎంత బాధ పెట్టాడో తెలుసా, బాధ పెట్టిందో తెలుసా? ప్రియులారా ఎందుకు క్షమించాలో తెలుసా? ప్రభు మనల్ని క్షమించాడు కదా. ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వాళ్ళం కదా, ఆయనను అవమానపరిచిన వాళ్ళం కదా. ప్రభు మనల్ని క్షమించాడు గనుక ప్రభు పేరిట వారిని క్షమించేద్దాం. సిలువ వైపు చూడు, మనల్ని క్షమించాడు ఆయన. ఎవరి మీదైతే, ఎవరైతే నీకు బాధ పెట్టారో, ఎవరైతే నిన్ను ఏడిపించారో, ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నిన్ను హేళన చేశారో, యేసు నామమున వారిని క్షమించేయి. ఆయన సమాధానము నిన్ను ఆహరిస్తుంది. హల్లెలూయా. నిన్నే ప్రేమింతును. చెప్దామా? ప్రభా నిన్ను ప్రేమిస్తా. ఈ లోకము, లోకాశలు, లోకక్రియలు ఇవి కొంచెం మట్టుకు నాకు సంతోషాన్ని ఇస్తాయి, కానీ నన్ను సర్వనాశనం చేస్తాయి. కానీ నాశనానికి జోగిన నన్ను ప్రేమించావు నీ ప్రాణం కన్నా ఎక్కువగా. ఇదిగో ఈ మధ్యాహ్నం, ఈ ఉదయకాల సమయమున నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని చేతులు లేపుదామా? చేతులు లేపుదామా? నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా, నీరసింపక సాగేదా. నేవేను తీరుగా ప్రేమగల మా తండ్రి, మీ ప్రాణం కన్నా ఎక్కువగా నేవేను తీరుగా నిన్ను ప్రేమించడానికి సహాయం చేయండి. మీ ఆత్మచేత నింపండి. ఈరోజు మీ సేవకులను మా మధ్యలో నిలబెట్టుకొని మీరు మాట్లాడండి.
మమ్మలను సవరించండి, సత్యమందు ప్రతిష్ఠించి మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని మా ప్రార్థనలు విని జవాబిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున మనసార కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము తండ్రి.